ఓం నమ శివాయ. ఓం నమో శ్రీ విఘ్నరాజాయ నమ. ఓం నమో శ్రీ లక్ష్మీ నృసింహదేవాయ నమ. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ. ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ. ఓం నమో శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాయ నమ. ఓం నమో శ్రీ భగవతే వాసుదేవాయ. నమస్కారం. ఈరోజు 2026 సంవత్సరం మార్చి నెల 29వ తేదీ, శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర శుద్ధ ఏకాదశి, ద్వాదశి. ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో సమయం మధ్యాహ్నం 12:26 అయింది. భక్తుని నోట భగవంతుని పాట సంఖ్య 00348. శ్రీ కంచర్ల గోపన్న రామదాసు విరచిత శ్రీ దాశరథి శతక పద్యములు పాడుకుంటున్న పరంపరలో భాగంగా ఈరోజు 46వ రోజు 91వ పద్యాన్ని, 92వ పద్యాన్ని పాడుకొని వాటి తాత్పర్యములను తెలుసుకుని ఆనందిద్దాం. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ. 91వ పద్యం ఉత్పలమాల. ఎక్కడి తల్లిదండ్రి సుతులెక్కడి వారు, కళత్ర బాంధవం బెక్కడ జీవుడెట్టి తనువెత్తుచు బుట్టుచు, జీవుడెట్టి తనువెత్తుచు బుట్టుచు బోవుచున్న వాడొక్కడే పాప పుణ్య ఫలముందిననొక్కడే. కానరాదు వేరొక్కడు వెంటనంటి భవముల్లనయా కృపజూడవయా నీట కరిమాయలందిడక దాశరథి కరుణాపయోనిధి. ఈ 91వ పద్యం ఉత్పలమాలకు తాత్పర్యం ఇట్లా ఉంది. తల్లి, తండ్రి, భార్య, బిడ్డలు వీరంతా ఎక్కడి నుంచి వచ్చారు? ఎన్ని జన్మములు ఎత్తుతూ బంధముల తగులుకొని జీవించి మరణించేది దేహమే కానీ అన్నిటా ప్రకాశించే జీవుడు ఒక్కడే. అన్ని జన్మముల పాపపుణ్యాలను జీవుడు తానే అనుభవించాలి, కానీ తోడు ఎవ్వరూ రారు. నాకు మరుజన్మ మీద ఆశ లేదు రామా, నన్ను ఈ సంసార బంధం నుంచి విముక్తిని చేసి జీవన్ముక్తి ప్రసాదింపుము కరుణాసాగరా శ్రీరామ ఓ దశరథ రామ. ఇప్పుడు ఈనాటి చివరి పద్యం 92వ పద్యం చంపకమాల. ఈ చంపకమాల పద్యం పాడుకుని తాత్పర్యం తెలుసుకుని ఆనందిద్దాం. దొరసిన కాయముల్ ముదిమితో చినజూచి ప్రభుత్వముల్ సిరుల్ మెరుపులుగాగజూచి మరి మేదినిలో దమతోడివారు ముందరుగుట చూచి చూచి తెగునాయు విరంగక మోహపాశముల్ దరుగని వారికేమి గతి దాశరథి కరుణాపయోనిధి. ఆ ఆ ఆ
92వ పద్యం తాత్పర్యం ఇలా ఉన్నది. శరీరము వృద్ధాప్యంలో శుష్కించిన రాచరికం సిరులు అశాశ్వతములైనవని తెలిసిన తోటివారు చనిపోయినప్పుడు తాను ఒకరోజు చనిపోవలసినదేనని తెలిసిన మోహపడుతూ ఉన్నాము. అట్టే ఆ మోహపాశములను వదిలించి మా విముక్తి మార్గమును చూపవయ్యా దేవా. ఓ దీనమందిరా, ఓ దీన బాంధవా, నమస్కారం. శ్రీరామచంద్ర. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. మరి రేపటి పద్య పఠనంలో మరి 2 పద్యములను పాడుకొని వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం. రేపటి రోజు 37వ రోజు 93వ పద్యాన్ని 94వ పద్యాన్ని పాడుకొని వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో అందరూ ఉండాలి. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. నమస్కారం.